భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన యెహోవా మానవ జాతిని మహిమ శరీరంతో నిర్మిస్తే మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి మరణమును కొని తెచ్చుకున్నాడు. అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా పిలువబడుతూ భూమి ఆకాశములు ఉన్నంతకాలము నీ సింహాసనం స్థిరమని చెప్పాడు. రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు, ప్రవక్తలు పోయారు, నాయకులు పోయారు. యెషయా వంశమును ఏర్పాటు చేసుకుంది. యెషయా వంశవృక్షము నరకబడింది, మొద్దు మిగిలింది. దావీదు సింహాసనం స్థిరమని చెప్పాడు. అది ఎప్పుడు స్థిరపడుతుందో, ఆ నిబంధన ఎప్పుడు నెరవేరబడుతుందో దేవుని వాగ్దానము ఏదో ఒక రోజున నెరవేరుతుంది. యెషయా కుటుంబము ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కుటుంబం. కన్యా అవిధేయత వలన ఆ కుటుంబం నాశనమైంది. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. పూలు అమ్ముకునే చోట కట్టెలు ఏరుకునే పరిస్థితి వచ్చింది. మన పితరులు దేవుని పిలుపును పెడచెవును పెట్టి దేవుని సన్నిధి నుండి తొలగిపోయి భ్రష్టత్వంలో పడిపోయారు. ఆ రోజులు త్వరలోనే వస్తాయి. సర్వాధికారి ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవరిని దీవింతునో వారిని దీవింతును అన్నాడు. అందుకు అబ్రహాము వంశమును తప్పక దీవిస్తాడు. చిన్నాభిన్నములైన కుటుంబాలను, చితికిపోయిన బ్రతుకులను చిగురింపజేసేవాడు. మోడుబారిన బతుకులను మొలకెత్తేలా చేస్తాడు. నిరంకుశ పరిపాలన, నియంత పరిపాలన కొనసాగుతుంది. హేరోదు గర్వంతో గంతులు వేచున్నాడు. అహంభావంతో, అహంకారంతో అధికారం చెలాయిస్తున్నాడు. దావీదు సింహాసనం స్థిరమని, తరతరములు ఉండునని దేవుడు చెప్పాడు. ఆ రోజులు త్వరలోనే వస్తాయి. సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతిని కుమారుడు, సర్వ సృష్టిని పరిపాలించడానికి దేవుని తన్యునిగా ఉద్భవిస్తున్నాడు. మన నిరీక్షణ, మన ఆలోచన, మన ప్రార్థన, మన విజ్ఞాపనలు అన్నీ నెరవేరే రోజు త్వరలోనే వస్తుంది. మనం ఎదురు చూద్దాము. మన సింహాసనం చిరకాలం ఉంటుంది. సింహానికి ఎదురు వెళ్తే చీల్చి చెండాడుతుంది. మన సింహాసనం తరతరాలం ఉంటుంది. హేరోదు అంటే హేళన చేస్తున్నారు. హేరోదు తలచుకుంటే ప్రపంచమే పటాపంచలవుతుంది. ఈ హేరోదు రాజు ఉగ్రరూపం ఇంతవరకు చూపించలేదు. చూపించనంటే ప్రజలంతా గజగజ వణికిపోతారు, గిజగిజ తన్నుకు చేస్తారు. ఎవరక్కడ? చిత్తమ్మ ప్రభు. మంత్రిని ప్రవేశపెట్టుము. చిత్తగించుము, అదిలనే ప్రవేశపెట్టము. చిత్తగించుము. రాజ్యం ఎట్లా ఉంది? ప్రజలు ఏమంటున్నారు? ఏమని కలలు కంటున్నారు? మహారాజా, ప్రజలు పగటి కలలు కంటున్నారు. అయితే వారి మీద పగా ప్రతీకారము తీర్చుకుంటాను. ఏమి మహారాజా, పేదవాని కోపము పెదవికి చేటు, రాజు కోపము రాజ్యానికి చేటు. శాంతించుము. వారి మాటలు వింటుంటే గుండెలు గుణపాలు గుచ్చినట్టుంది. ఎంతైనా ఆవేశం వస్తుంది. అణచివేసుకుంటున్నా. అధికారం మనది, దురహంకారము వారిది. వెధవులకు పదవులు రావాలని, ప్రభుత్వాన్ని పరిపాలించాలని ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తున్నారంట. ఎన్ని చేసినా వ్యర్థమే. ఎందుకు వచ్చిన రాదంతమండి, నుదిటి రాత రాసుండాలి. శ్రమ పడకుండా భ్రమ పడితే సరిపోతుందా? బానిసలుగా చూస్తున్నామని బడాయి కబుర్లు చెబితే సరిపోతుందా? మంత్రి, అలజడులు సృష్టిస్తే అణిచివేయండి. మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటాం, మా యూదా జాతిని మేము సంరక్షించుకుంటామంటూ శపథాలు చేస్తున్నారు మహారాజా. నేను యూదుణ్ణి కానని వాళ్ళ ద్వేషం వారిని సామాన్యంగా ఊరుకుంటే రెచ్చిపోయి రచ్చ రచ్చ చేస్తున్నారు. బందులు చేస్తే బంధించి జైల్లో పెట్టండి. ధర్నాలు చేస్తే దరువు వేసేయండి. రాస్తా కోస్తాలు చేస్తే అరెస్ట్ చేసి అంధకారంలో ఉంచండి. సైన్యాన్ని అప్రమత్తం చేయండి. చిత్తము. ఏంట్రా యాకోబు, ఎలాగున్నావు? కుశలమా? ప్రపంచ పరిస్థితులు, ఈ దేశ పరిస్థితులు చూస్తే చాలా ఆందోళనగా ఉంది. స్వార్థం, సంపాదన, అవినీతి, అన్యాయం, దుష్టత్వం, భ్రష్టత్వంతో నిండిపోయింది. హేరోదు రాజు పరిపాలన ఆహాబు, యెజబెలు పరిపాలనలా సాగుతుంది. హేరోదు దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా ప్రజలను దెయ్యంలా పట్టి పీడిస్తున్నాడు. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. మన పితరుడైన అబ్రహామును పిలిచి, నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేస్తాను అన్నాడు. ఈ వంశంలో ఎంతో మంది రాజులు, నాయకులు, న్యాయాధిపతులు జన్మించారు, గతించారు. దేవుడు యెషయా వంశమును ఎన్నుకున్నాడు. 80 కుమారులను ఇచ్చాడు. అందులో చివరివాడు దావీదు. దావీదును గొర్రెల దొడ్డి నుండి ఎంచుకొని రాజ్యానికి గొప్ప రాజును చేశాడు.
అవును నిజమే. అవంశ వృక్షం నరకబడింది, దీపం మారిపోయింది, చీకటితో నిండిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో 2 రాజులు 8వ అధ్యాయము 19వ వచనము చదువుదాము. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదుకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపచేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము విరిగి ఫలించును, ఎదిగి ఫలించును. ఆయన సింహాసనము స్థిరమని కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 6వ వచనము 29వ వచనము చదువుదాము. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేనే నిలిపెదను. హేరోదు రాజ్యం అంతమవుతుంది, రారాజు రాజ్యం వస్తుంది. పడిపోయిన గోడలు పడిపోయినట్లే ఉండవు, ఏదో ఒక రోజు నిలబడతాయి. పూర్వం మన పితరులు ధనవంతులు, స్థితివంతులు. ఇప్పుడు మనం దరిద్రులము, ధననీయ స్థితిలో ఉన్నాము. మనల్ని కూడా ఏదో ఒక రోజు హెచ్చిస్తాడు. యవన కాలంలో ఉన్నావు, వివాహం చేసుకోవా? సరేలే, చేసుకుంటాలే, వెళ్దాం రా. మరియతో ప్రధానమా అయినది కదా, పిల్ల పాపలతో వర్ధిల్లు. వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరేది మనలో మార్పునే కదా. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు ఇల్లులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగుండుటయే నిజ క్రిస్మస్, ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. శుద్ధుడు పరిశుద్ధుడు అని. కన్యమర్య నీకు శుభములు, కరుణామయుడు నీ గర్భముల నుండి రాబోతున్నాడు. నీవు ధన్యాత్మురాలువు, పుణ్యాత్మురాలువు, దయపరురాలువు. ఏమిటి ఆశ్చర్యము? పెళ్లి కాకుండా గర్భవతి ఎలా అవుతాను? నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, అది నాకు ఎలా సాధ్యము? ఈ ప్రపంచం ఎంతోమంది మా కుటుంబంలో, మా వంశంలో లోకరక్షకుడు జన్మించాలని కోరుకుంటున్నాడు. దావీదు వంశంలో నుండి దావీదు సింహాసాన్ని అధిష్ఠించడానికి మీరు దావీదు రక్త సంబంధులు గనక మిమ్మును ఎన్నుకున్నాడు. దేవుని చిత్తం ఇలాగున నెరవేరబోతుందన్నమాట. ఈ దీనరాలి దీనస్థితిని కటాక్షించి ఆ దివ్య రక్షకుడు మా వంశంలోంచి రాబోతున్నాడు అన్నమాట. అన్ని తరములు వారు నిన్ను ధన్యురాలు అంటారు. అన్ని తరతరములకు నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. ఇప్పుడే వెళ్ళి ఈ శుభవచన యోసేపుకు తెలియజేస్తాను. ఎంకాయమ్మా, ఎవరే ఆ పిల్ల? ఆ పిల్ల మన మరీ కదంటే. అవ్వా అవ్వా, పెళ్లి కాక ముందే గర్భవత, ఏం విడ్డూరమే. మనకెందుకే, ఎవరు అట్లా పోతే. రా, మనం వెళ్ళిపోదాం. ఏమిటో ఈ జీవితం, ఒకరితో వేలు పట్టి చూపించుకోకుండా ఉన్నదానితో తృప్తిపడి జీవిస్తున్నాను. మరియ మంచిది అనుకున్నాను, మనువాడదాం అనుకున్నాను, గుణవంతురాలు అనుకున్నాను, గుడిలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇంకెందుకు, రహస్యంగా విడిచిపెడతాను. యోసేపు, ఓ యోసేపు, ఏంటి దిగులుగా దిక్కులేని వాడుగా బాధపడుతున్నావు? దేవుడు నీ కుటుంబమును, నీ భార్యను ఎన్నుకున్నాడు. దేవుడు ప్రణాళిక నిబంధన మీ వంశంలో నెరవేరబోతుంది. లోకరక్షకుడు దావీదు సింహాసాన్ని అధిష్ఠించడానికి మీ లోకానికి రాబోతున్నాడు. అయ్యో, లేనిపోయిన నిందలు వేసి మరియను విడిచిపెడదాం అనుకున్నాను. నీవు ధన్యుడవు, ప్రపంచానికి అగ్రగణ్యుడైతివి. అయితే ఇప్పుడే వెళ్ళి నా మరియను హక్కున చేరదీర్చుకుంటాను.